హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ అగైన్ వెల్కమ్ టు మై ఛానల్ జేఎస్ఎం ఫిలిం ఫ్యాక్టరీ. ఈరోజు ఒక వీడియోతో ముందుకు వచ్చిన అదేంటంటే ఎలా చదవాలి. కొత్తగా చదివారు అంటే పోటీ పరీక్షలకు ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, జీపీఓ కావచ్చు, ఏదైనా సరే కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎటువంటి కోచింగ్ లేకుండా, ఎటువంటి గైడ్లైన్స్ లేకుండా మేము ఏ విధంగా ఫస్ట్ అసలు స్టార్ట్ చేయాలి, ఎలా చదవాలి అనే దానికోసం అయితే చిన్న అయోమయంలో ఉంటే దానికోసం చిన్నగా క్లారిటీ ఇద్దామనే వీడియో చేస్తున్నా. ఎక్స్పర్ట్ నేమ్ కాదు, ఇలా చదివితే ఈజీగా కొంచెం అర్థమవుతుంది, వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పడానికి ట్రై చేస్తున్నా. ఎగ్జాంపుల్ ఈరోజు తీసుకుంటే మనం ఇండియన్ హిస్టరీ తీసుకున్నాం అనుకో, ఇండియన్ హిస్టరీ ఏ విధంగా చదవాలి, అసలు మొత్తం ఏ రకంగా ఉంటుందని చిన్నగా చెప్తా. అటు మనం చరిత్రలు తీసుకుంటే 3 రకాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి ప్రాచీన భారతదేశ చరిత్ర, సెకండ్ వచ్చేసి మధ్యయుగ చరిత్ర, థర్డ్ వచ్చేసి ఆధునిక చరిత్ర. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. సో ఎక్కువ ఈ రెండు కలిపి ఎంత ఉంటుందో ఓన్లీ మోడర్న్ మాత్రమే అంత ఉంటుంది. అంటే వీటిలో సపోజ్ 20 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకో, 10 క్వశ్చన్స్ ప్రాచీన ప్లస్ మధ్యయుగ కలిపి వస్తే ఇంకో 10 క్వశ్చన్స్ వచ్చేసి ఇక్కడ నుంచి వస్తాయి. సో దీనికి ఇంత డెప్త్ ఉంటుంది. ఈ ప్రాచీన చరిత్రలు చూసుకుంటే 2 రకాలు ఉంటాయి ఇందులో. అంటే 2 రకాల ఆధారాలను బట్టి చరిత్ర ఉంది అని చెప్పి మనం నిరూపణ చేయడం జరిగింది. అలా ఫస్ట్ వచ్చేసి పురావస్తు ఆధారాలు. పురావస్తు ఆధారాలు అంటే ఎట్లుంటుంది, దానికి సంబంధించి శాసనాలు కావచ్చు, నాణ్యాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, వాటికి సంబంధించి పురావస్తు శాసనాలకు సంబంధించి పురావస్తు ఆధారాలు అని ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి లిఖితపూర్వకంగా అంటే రాసిన ఆధారాలు. ఎట్లా కొంతమంది మన దేశాన్ని గురించి స్వదేశీ గ్రంథాలు తెలుపుతాయి, విదేశీ గ్రంథాలు తెలుపుతాయి. సో వీటి ద్వారా చరిత్ర గురించి మనం తెలుసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాగరికతలు. అంటే ఎట్లా మనిషి మనుగడ ఎట్లా స్టార్ట్ అయింది, ఏ విధంగా వాళ్ళు రాజ్యాలు ఏర్పరచుకున్నారు, ఏ విధంగా వాళ్ళ ఆహార అలవాట్లు ఉండేవి, ఏ విధంగా వాళ్ళ కట్టడాలు ఉండేవి అనేది నాగరికతలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఇండస్ వ్యాలీ అంటే సింధు నాగరికత, తర్వాత ఆర్య నాగరికత. ఇది అయిన తర్వాత మౌర్యులు, మౌర్య సామ్రాజ్యము, మౌర్యుల తర్వాత గుప్తులు, వీటి గురించి ఈ నాగరికలు చెప్తాయి. సో ఇంకా డెప్త్గా ఉంటాయి, దీని గురించి అలా ఉంటుంది, దీని గురించి అలా ఉంటుంది. కాకపోతే బ్రీఫ్గా చెప్తే ప్రాచీన భారత చరిత్ర అలా 2 రకాల ఆధారాలు ఉంటాయి. ఆధారాలు వచ్చేసి పురావస్తు ఆధారాలు, లిఖితపూర్వక ఆధారాలు. పురావస్తు ఆధారాలు శాసనాలు, నాణ్యాలు, కట్టడాలు ఉంటాయి. లిఖితపూర్వక ఆధారాలు వచ్చేసి స్వదేశీ గ్రంథాలు, విదేశీ గ్రంథాలు. నాగరికతలు వచ్చేసి సింధు నాగరికత, ఆర్య నాగరికత, మౌర్యులు, గుప్తుల గురించి ఉంటుంది. సెకండ్ వచ్చేసి మధ్యయుగ భారతదేశ చరిత్రలు వచ్చేసి ఇది ముఖ్యంగా దండయాత్రలు, రాజ్యాలు ఏ విధంగా ఎవరిని ఓడించారు, ఎవరిని గెలిచారు, చాలా ఇంట్రెస్టింగ్ ఉండే టాపిక్స్. ఫస్ట్ వచ్చేసి మెయిన్గా వచ్చేసి ముస్లిం దండయాత్రలు, తర్వాత మహమ్మద్ గోరీ కానీ, మహమ్మద్ గజరీ కానీ, వాడు ఏ విధంగా మన రాజ్యం పైకి ముస్లిం దండయాత్రలు స్టార్ట్ చేసినారు మన దేశం పైకి అనేది క్లియర్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇలా ఢిల్లీ సుల్తాన్లు ఉంటాయి, బానిస వంశం కావచ్చు, ఖిల్జీ వంశం కావచ్చు, సయ్యద్ వంశం కావచ్చు, తుగ్లక్ వంశం కావచ్చు, లోడీ వంశం కావచ్చు. 5 వంశాలు ఎలా పరిపాలించాలనేది వీటిపై ఉంటుంది. వీళ్ళ తర్వాత మొఘళ్ళు వచ్చారు. ఇట్లా ఇవి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటాయి. ఇవి వచ్చేసి మిడివల్ హిస్టరీ ఉంటాయి. ఇంకా తర్వాత వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే యూరోపియన్ల రాక, మన దేశానికి యూరోపియన్ ఏ విధంగా వచ్చారు, వాళ్ళ రాక, తర్వాత వచ్చి ఏ విధంగా వచ్చి మన రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు, ఆక్రమణలు, తర్వాత ఆక్రమించుకున్న తర్వాత మన పైన హింసాత్మకంగా దాడి చేయడం, మనల్ని అణచివేస్తున్నప్పుడు ఎలా తిరుగుబాట్లు చేసారు మన వాళ్ళు అనేది తిరుగుబాట్లు ఉంటాయి. తిరుగుబాట్లు ఏ విధంగా చేసారు, మత సంస్కరణ ఉద్యమాల ద్వారా, తర్వాత పాటల ద్వారా, చాలా రకాలుగా ఉంటాయి. వాటికి సంబంధించి మత సంస్కరణ ఉద్యమాల గురించి ఉంటాయి. తర్వాత వచ్చి జాతీయ ఉద్యమం స్టార్ట్ అయింది. అందులో మళ్ళా 3 రకాలు ఉంటాయి. జాతీయ ఉద్యమంలో 3 రకాలుగా ఫైట్ చేశారు. అవి 3 యుగాలు అంటారు. ఈ 3 యుగాలు ఉంటాయి. వీడు వచ్చేసి మితవాద యుగం అని, అతివాద యుగం అని, గాంధీ యుగం అని. ఇందులో వచ్చేసి గాంధీ యుగం వచ్చేసి చంపారన్ కానీ, తర్వాత ఖేడా ఉద్యమం కానీ, తర్వాత ఇంకా చాలా రకాల దాని గురించి ఇందులో ఉంటుంది. ఇదొక ఎరా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఐఎన్సి సమావేశాలు. అంటే ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది, దానికి ఎవరు అధ్యక్ష వహించారు, ఎవరు చీఫ్ గెస్ట్ వచ్చారు, లాస్ట్ ఎక్కడ జరిగింది, గాంధీజీ పాల్గొన్నది ఒక్కటి ఇక్కడ జరిగింది, ఒక్కటి పాల్గొన్నాడు గాంధీజీ, అది వచ్చేసి బెల్గాం అనుకుంటా, అది ఎక్కడ. తర్వాత ఫస్ట్ ఇండియన్ అధ్యక్షులు ఎవరు,
అట్లా మొత్తం ఎన్నెన్ని సమావేశాలు జరిగినాయి, ఎక్కడ జరిగినాయి, ఏ ప్రాంతంలో జరిగినాయి, ఎవరు అధ్యక్షత వహించారు, ఈ సమావేశంలో దేనికి సంబంధించిన మ్యాటర్ ఉంది అనేది ఇందులో పూర్తిగా ఉంటాయి. సో ఈ విధంగా ఇండియన్ హిస్టరీని చిన్న షార్ట్ నోట్లాగా తయారు చేసుకొని వాట్ ఈజ్ వాట్ రాసుకున్నాం అనుకో క్లియర్గా తెలిసిపోతుంది ఎక్కడి నుంచి ఎక్కడ చదువుకోవాలనేది నీట్గా ఉంటుంది. ఓకేనా? మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ JSM Film Factory. థ్యాంక్ యూ వెరీ మచ్.